మాయా వాళ్ళు మనతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వస్తామని ఫోన్ చేశారు. దేని గురించి అయ్యుంటుందో. వచ్చాక తెలుస్తుంది కదా, ఎందుకు కంగారు పడతావు? మన గురించి ఏమైనా తెలిసిపోయి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాము అని చెప్పడానికి వస్తున్నారో ఏంటో. అలా జరిగితే నీకు బాగా సంతోషం కదా. అంతేగా మరి. నా చెల్లెలు అవని జీవితం బాగుపడుతుంది. తోడబుట్టింది అయ్యుంటే ఇంకెంత ప్రేమని కురిపించేవాడివో మీ అవని చెల్లెల మీద. నిజంగా పెళ్లి క్యాన్సిల్ అయితే నేను చాలా సంతోషిస్తాను. ఆ తర్వాత ఎప్పట్లాగే మన అందరం కరువు బతుకుతాం. ఏం మనిషిరా నువ్వు? అదిగో కారొచ్చింది. ఇది నన్ను లోపలికి అనుమతించదు. ఖచ్చితంగా అడ్డుకుంటుంది. పదమాయా, ఏం ఆలోచిస్తున్నావు? అదే అదే రండమ్మా. ఏం కాదండి, దాని వెనక ఒక కథ ఉంది. దాన్ని ఒకరు పెట్టారు. ఎవరు పెట్టారంటే నేను చెప్తాను రాజుగారు, మీరెందుకు శ్రమ తీసుకుంటారు? ఏం లేదు మాయా, ఈ మధ్య హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి కదా, ఆలయం కమిటీ వారు ఇలా ఇళ్ల ముందు పెట్టి వెళ్లారు. వేడుకలు అయిపోయాయి కదా, ఇంకెందుకు తీసేయండి. ఉంటే ప్రాబ్లమే ఉందమ్మా. ఇది బయట ఉండకూడదండి, ఇంటి పైన ఉండాలి. అందుకే తీసేయండి. కొంచెం దూరం తీసుకెళ్లి ఏ చెట్టు మీద వేసేయండి. దీనివల్ల నీకేదో ప్రమాదం కీడు ఉన్నట్టు నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నాకేం ప్రమాదం ఉంటుంది? మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. మా బావమాటలు మీరు పట్టించుకోకండి. ఇప్పుడే జెండాను తీసి పక్కన పెట్టాలి, అంతే కదా. పెట్టేద్దాం. అవని, అవని, మీరొచ్చారేంటి? ఏం లేదమ్మా, మీ తరపున మీరు పిలవండి, మా తరపున మేము పిలుస్తాం. అందుకే వచ్చాం. ఏంటి బియ్యంకులందరూ కలిసి మా ఇంటికొచ్చారేంటి? మాతో ఏం పనుంది? పిలుపు చేద్దామని వచ్చామండి. పిలుపా? దేనికి? గురువారం నాకు శ్రీకర్కి ఎంగేజ్మెంట్. మీరు తప్పకుండా రావాలి. నువ్వు మా ఫ్యామిలీ మెంబర్లా అయిపోయావమ్మా. అందుకే నువ్వు మా ప్రతి ఫంక్షన్లోనూ ఉండాలి. మీ వారు లేరని నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్ నీ మనసుకి బాధగా అనిపిస్తాయి. అలా అని
అన్నీ మానుకోలేవు కదా అవని. లేదు మేడం, వస్తాను. నాకు ఎంత బాధ అనిపించినా నేను వస్తాను. ఎందుకంటే ఎవరి జీవితం వారిది, ఎవరి సంతోషాలు వారివి, ఎవరి బాధలు వారివి. నా ఇంట్లో నా జీవితంలో సమస్యలున్నాయని మరో ఇంటి పండగలకు పిలిచినప్పుడు వెళ్లకుండా ఉండలేను కదా. కొందరైతే కావాలని పిలిచి మరీ బాధ పెడుతుంటారు. అందరికీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఈ రోజు నా చెల్లెలి జీవితం బాగుండకపోవచ్చు, రేపటి రోజున నా చెల్లెని బాధ పెట్టిన వారి జీవితాలు బాగుండకపోవచ్చు. ఎప్పటికైనా మా అవ్వని మేడం గారికి మంచే జరుగుతుందండి. సరే సరే, ఇక మేము బయలుదేరుతాం. ఓకే మేడం. రండి అత్తయ్య గారు. మీరు బయలుదేరండమ్మా, మేము వస్తాం. ఓకే. దీన్ని కావాలనే గుమ్మం దగ్గర పెట్టావు కదా.